అందరికీ శుభాభినందనలు. చక్కగా నూతన ఆంగ్ల సంవత్సరంలో గడుగు పెట్టేశాం. జనవరి 26 వచ్చేసింది. ఈ జనవరి మాసంలో రాసుల్లో లాస్ట్ బట్ వన్ అంటే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అంటే శని భగవానుడు మీ రాశికి అధిపతిగా ఉంటూ ప్రస్తుతం ధనస్థానంలో సంచరిస్తుండటం వల్ల, అలాగే గురువు పంచమ స్థానంలో బలంగా ఉండటం వల్ల ఈ నెలలో జీవితంలోని అనేక కోణాల్లో స్పష్టమైన మార్పులే తీసుకొస్తారు. ఈ మాసం ప్రారంభం నుంచి మీ ఆలోచనలో ఒక రకమైన పరిపక్వత కనిపిస్తుంది. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు పునఃపరీక్షించుకోవాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం చివరి దశలో లేదా మరి దశలో ఉన్నందువల్ల మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ గురు బలం వల్ల అధిగమించే ధైర్యం మీకు లభిస్తుంది. ఈ నెలలో మీరు ప్రధానంగా మీ మాట తీరుపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు కఠినంగా అనిపించే ప్రమాదం ఉన్నది. మీ మనసులో ఎలాంటి కల్మషం లేకపోయినప్పటికీ ఎదుటి వారికి మాత్రం మీ వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ బయట వారితో కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం ఎంతైనా మంచిది. జనవరి మాసం సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది కాబట్టి బంధువుల రాకపోకలతో గృహం సందడిగా ఉన్నప్పటికీ అదే సమయంలో చిన్నపాటి అపార్థాలకు కూడా దావతీసే అవకాశం ఆ సందర్భంలో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ జనవరి నెలలో బాధ్యతలు పెరిగే సమయంగా చెప్పుకోవచ్చు. కార్యాలయంలో మీ పై అధికారి నుండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ వస్తుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఐడెంటిటీ రాదు. కొంత సమయం పట్టవచ్చు కూడా. పంచమ స్థానంలో ఉన్న గురుడు అనుగ్రహం వల్ల మీ మేధోశక్తి అద్భుతంగా పనిచేస్తుంది. క్లిష్టమైన సమస్యలు కూడా మీరు చాలా చాకచక్యంతో పరిష్కరిస్తారు. కానీ అనుకున్నంత గుర్తింపు రాదు. ఇది పరోక్షంగా మీ సహోద్యోగుల్లో మీపై గౌరవాన్ని అయితే ఇంటర్నల్గా పెంచుతుంది. పైకి ఎవరు అప్రిషియేట్ చేయరు. ఐటీ సాంకేతిక రంగంలో బోధన సలహాదారుడిగా పనిచేసే వారికి ఈ నెలలో ద్వితీయార్థంలో చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి జనవరి 3వ వారం తర్వాత సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంటర్వ్యూలలో అతి విశ్వాసం అయితే పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో మాత్రమే, అంటే ప్రాక్టికల్ థింకింగ్తోనే ముందుకు వెళ్ళండి. ఈ పని ప్రదేశాల్లో గాసిప్స్, రాజకీయాలు వీటికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత మంచిది, అంత జాగ్రత్త కూడా ఉండాలి. వ్యాపారస్తులకి నెలలో పెట్టుబడి విషయంలో ఆది చూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ పార్ట్నర్స్తో స్పష్టమైన అవగాహనతో ముందుకు అడుగు వేయాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో లిఖితపూర్వకమైన ఒప్పందాలు చేయటం శ్రేయస్కరం. వ్యాపార విస్తరణకు ఆలోచన చేస్తారు, కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి నిపుణుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే జనవరి నెలలో ఆదాయం నిలకడగానే ఉన్నప్పటికీ ఖర్చులు అధిక స్థాయిలో ఉండటం వల్ల, ద్వితీయంలో శని సంచారం వల్ల ధన నిల్వలు చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ లాస్ కూడా జరుగుతుంది. కుటుంబ అవసరాలు, గృహోపకరణాలు కొనుగోలు లేదా అనుకోని ప్రయాణాల వల్ల ఖాళీ జేబు అయ్యే అవకాశాలు, అంటే తడుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా. గురువు అనుగ్రహం వల్ల అత్యవసరమైన సార్లో చేతికి డబ్బు టక్కన ఆ టయానికి అందుతుంది. కాబట్టి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కానీ షేర్ మార్కెట్లో రిస్క్తో కూడిన పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టడం అస్సలు మంచిది కాదు. స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకుండా ఉండండి. చక్కగా స్థిరమైన పొదుపులు, గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉన్న వాటికి మాత్రమే పెట్టుకోండి. పాత బాకీలు వసూలు చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తే కానీ రాదు. ఎవరైనా అప్పు ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఇవ్వకుండా ఉండటం మేలు. ఎందుకంటే ఇచ్చిన డబ్బు తిరిగి రావడం అంత సులభం కాదు. గృహ లేదా వాహన రుణాల కోసం ప్రయత్నించే వారికి బ్యాంకు నుండి సానుకూల స్పందన లభిస్తుంది. ఇక కుటుంబ జీవితంలో భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఒక రకమైన అలక
పట్టించుకోవట్లేదనే మనస్తత్వాన్ని మీరు ఎంత ప్రేమ చూపినా వ్యక్తపరిచే అవకాశం ఉన్నది కాబట్టి ఇది గ్రహ ప్రభావంగా తీసుకుని దాన్ని అర్థం చేసుకోండి. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల విషయంలో మాత్రం ఈ నెల చాలా సంతోషకరంగా ఉంటుంది. సంతానం లేని వారికి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల చదువుల్లో రాణిస్తారు. గతంలో ఏకాగ్రత లోపం వల్ల చదువు తగ్గి శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు జనవరి చివరి మాసంలో ఈ శ్రద్ధ వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చదువును కూడా కాన్సన్ట్రేట్ చేయడం అవసరం. ముఖ్యంగా వృద్ధులైన వారిలో కీళ్ల నొప్పులు, కంటికి సంబంధించిన నరాల బలహీనతలు వచ్చే అవకాశం ఉంది. సకాలంలో వైద్యుడిని సంప్రదించడం ఎంతైనా అవసరం. లేదంటే అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం సూచన మాత్రంగా చెప్పడం జరుగుతోంది. కనుక ఆరోగ్యపరంగా కుంభరాశి వారు ఈ ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం శనికి తైలాభిషేకం చేయించుకోవటం కానీ, చక్కగా శనికి కారకుడైనటువంటి పత్తిని కానీ, నూనెని కానీ, ఇనుప వస్తువులను కానీ ఏదైనా భగవత్ కార్యంలో చక్కగా యూటిలైజ్ చేయటం వల్ల ద్వారా దానం ఇవ్వటం కంటే ప్రాపర్గా యూటిలైజ్ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వేళకు భోంచేయటం చేయండి. ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన పదార్థాలను సాత్వికాహారం ఉండేట్టుగా చూసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చక్కగా యోగా చేసుకోండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే మానసికమైన పరిపక్వతకు బాగా ఉపయోగపడే ట్రైనింగ్స్ తీసుకోండి. చిన్నపాటి గాయాలు అంటే శరీరంలో కత్తితో ఘాటు పడే అవకాశం లాంటిది ఉన్నది కాబట్టి సాహస కృత్యాలకు చాలా దూరంగా ఉండండి. ఇక ఆధ్యాత్మికంగా ఈ నెలలో మీకు మేలు చేస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆలయ సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మానసిక ప్రశాంతతకు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి, హెల్ప్ఫుల్ అవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారము చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకోండి. హనుమత్ మంగళాష్టకము చదువుకోండి, చాలా మంచిది. ఆందోళనకు అతిగా గురి కాకుండా కొంచెం సమన్వయంతో ఉండి ఆచితూచి మాట్లాడటం వల్ల చాలా సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ మాటలను అర్థం కంటే అపార్థం చేసుకునే పరిస్థితులు ఎదుటి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది గ్రహ ప్రభావంగా తీసుకుని వారిని మీరు అపార్థం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. కనుక ఈ చిన్న చిన్న రెమెడీస్ కనుక మీరు పాటించుకుంటే ఈ కుంభరాశి వారికి జనవరి మాసం అద్భుతంగా సాగుతుంది. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.